మంచు కుటుంబంలో ఇటీవల జరిగిన పరిణామాలతో మోహన్ బాబు కుటుంబ సభ్యులు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మంచు మనోజ్ గురించి తాజాగా జరిగిన ప్రచారం ఏంటంటే మంచు మనోజ్ అతని భార్య మౌనిక జనసేనలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో సోమవారం ఉదయం నుంచి ఈ వార్త చక్కర్లు కొట్టింది. 1000 కార్లతో భారీ ర్యాలీతో రాయలసీమకు ఎంట్రీ ఇచ్చి ఆళ్లగడ్డలో అడుగుపెట్టి శోభమ్మ సమాధి సాక్షిగా జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన చేస్తారని సోషల్ మీడియా ఓదరగొట్టింది. సోమవారం శోభా నాగిరెడ్డి జయంతి కావడంతో మంచు మనోజ్, మౌనిక ఆళ్లగడ్డ వెళ్లిన మాట వాస్తవం. శోభా నాగిరెడ్డి సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించిన విషయం వాస్తవం. కానీ 1000 కార్లతో ర్యాలీ జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన చేస్తున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియా సృష్టించిన కథనేనని, మంచు మనోజ్ ను ఏంటి మీరు జనసేనలో చేరుతున్నారట కదా నిజమేనా అని ఈ విషయాన్ని మీడియా అడగ్గా నో కామెంట్ అని మనోజ్ సైలెంట్ గా సైడ్ అయిపోయాడు. అవునని గాని కాదని గాని కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జనసేనలో చేరుతుండొచ్చేమో గాని అంత హంగామా చేస్తూ జాయిన్ అవడానికి మనోజ్ రాజకీయ పార్టీలో యాక్టివ్ గా ఉన్న వ్యక్తి కానే కాదు. ఒకవేళ జనసేనలో చేరే ఆలోచన ఉంటే పవన్ ను నేరుగా కలిసి మనోజ్, మౌనిక పార్టీ కండువా వేసుకుంటారే తప్ప 1000 కార్లతో ర్యాలీ చేసేంత పరిస్థితి ఉండకపోవచ్చు. 1000 కార్లతో ర్యాలీ అంటే సామాన్యమైన విషయం కాదు. సోషల్ మీడియా వచ్చాక గోరంత విషయం కొండంత ప్రచారం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మంచు మనోజ్ ఇటీవల మోహన్ బాబుతో విభేదాల కారణంగా వార్తలో నిలిచాడు. రాజకీయంగా అడుగులు వేసి వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తున్నాడు. ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ. అది నో కమెంట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.